Hello, people. Welcome to Restart and Rise. I'm Swapna, here with another vlog on Big Boss Agni Pariksha Season 2. సో నిన్నటి ఎపిసోడ్ మీరు ఆల్రెడీ చూసుంటారు. సో టాప్ 15 కంటెస్టెంట్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. సో ఇవాళ మనము కంటెస్టెంట్స్ కంటే కూడా టాస్క్ గురించి రివ్యూ చేద్దాము. సో స్టార్టింగ్ ఏంటి అంటే స్టార్టింగ్ టాస్క్ వచ్చేసి టూ పీపుల్ మధ్యలో ఉంది. ఒక టాస్క్ పెట్టగానే హూ ఎవర్ ఇస్ ద విన్నర్ దే విల్ గో టు టాప్ 15 అలా ఉండింది. సో టాప్ 15లో మనకి ఆల్రెడీ తెలుసు టాప్ 3 ముందే సెలెక్ట్ అయిపోయారు త్రూ ఆడిషన్స్. వాళ్ళకి 3 గ్రీన్స్ రావడం వల్ల. అండ్ రిమైనింగ్ 12 కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళలో నుండి పిక్ చేయాలి. సో ఐ థింక్ 6 కంటెస్టెంట్స్ ఎక్స్ట్రా ఉన్నారు. సో 6 విల్ బి ఎలిమినేటెడ్. సో టాస్క్‌లు చూసినప్పుడు స్టార్టింగ్ ఒక 4, 5 టాస్క్ అయితే ఒక టాస్క్ ఇద్దరి మధ్యలో ఒక టాస్క్ ఉన్నప్పుడు విన్ అయిన వాళ్ళు టాప్ 15 అండ్ విన్ విన్ అవ్వలేని వాళ్ళు దే ఆర్ ఇంటూ అగైన్ ద కంటెండర్స్ రేస్ అన్నమాట. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనకి వెజిటబుల్ వేస్ట్ నుండి కంపోస్ట్ లాగా ఉండే కదా గార్బేజ్ టైప్. సో ఆ టాస్క్. సో అందులో అది వేస్ట్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు వెయిట్ చేయాలి. ఆఫ్టర్ దట్ పొటాటోస్ నుండి నంబర్స్ కలెక్ట్ చేయాలి. లైక్ నంబర్స్ 3 నంబర్స్ కలెక్ట్ చేసి దెన్ లాక్ తీసి ఎవరైతే ఫస్ట్ లాక్ తీస్తారో వాళ్ళు విన్నర్. సో అది ఫెయిర్ అనిపించింది. లైక్ ఇద్దరి మధ్యలో ఈక్వాలిటీ ఉండే లైక్ ఫెయిర్ అనిపించింది. ద గర్ల్ హ్యాస్ వన్. శాలిని అనే అమ్మాయి విన్ అయింది అండ్ షీ వెంట్ టు టాప్ 15. దట్ ఈస్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టాటూ టాస్క్. టాటూలో లైక్ అందరూ ముందుకు రాలేదు బికాజ్ అది పర్మనెంట్ టాటూ కాబట్టి. సో ఫెయిర్ ఇనఫ్. ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు అగైన్ ఆ బెల్ టాస్క్ పెట్టారు. ఆ బెల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు టాటూ వేయించుకున్నారు. సో కంపారిటివ్లీ లైక్ మిగిలిన వేరే కంప్లీట్ ఎపిసోడ్ చూసాక వేరే టాస్క్‌ల కంటే గూడా ఇది కొంచెం ఈజీ అనిపిచ్చింది. బికాజ్ లైక్ తను లైక్ 2 టాటూస్ మధ్యలో ఒకటి తెలుగులో 'తూ నా బతుకు' ఇంకొకటి 'ఐ యామ్ ఎ లూజర్'. నాకేమనిపిచ్చిందంటే 'ఐ యామ్ ఎ లూజర్' ఇంకొంచెం బెటర్ గదా! మనం ఇంగ్లీష్ వర్డ్స్ లైక్ లెటర్స్ కొన్ని యాడ్ చేసి, రిమూవ్ చేసుకొని, దాన్ని ఇంకేమన్నా డిఫరెంట్‌గా ట్రై జేయొచ్చు తర్వాత. బట్ తెలుగులో రాస్తే మనం దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. సో, చేసుకోవడం ఇంగ్లీష్ చేసుకోవాల్సిందేమో అని నాకనిపిచ్చింది. అండ్ కంపారిటివ్‌లీ వేరే టాస్క్‌లతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఈజీ ఏమో అని నాకనిపిచ్చింది. ఎందుకు అంటే లైక్ పోను పోను టాస్క్ లెవెల్ అనేది పెరుగుతూ వచ్చింది. సో, ఓన్లీ థింగ్ ఈస్ అది ఆ టైంకి ఆ టాస్క్ దొరకడం లక్కీ అన్నట్టు నాకనిపిచ్చింది. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు లైక్ హెయిర్ కట్. లైక్ ఇప్పటివరకి మనం చూసింది లైక్ బేబీ హెయిర్ కట్, బాబ్ కట్ వరకు ఓకే. బట్ ఇది మరీ చిన్నగా ఉంది. లైక్ చాలామంది హెయిర్ కట్ వాళ్ళు చూపిచ్చారు గదా! అది చూసి చాలా ఆల్మోస్ట్ అందరూ డ్రాప్ అయిపోయారు. బట్ ఇది మాత్రం చాలా బ్రేవ్ అనిపిచ్చింది. బికాజ్ ఎవ్వరికీ అలా అంటే యాక్సెప్ట్ చెయ్యరు. అండ్ తను బాగి లైక్ షీ ఈస్ వెరీ బ్రేవ్ అనిపిచ్చింది. అండ్ షీ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 15 బికాజ్ అంటే ఆ హెయిర్ కట్ తర్వాత గూడా తనకి ఎలాంటి రిగ్రెట్స్ లేవు. షీ వాజ్ ఓకే విత్ దట్. సో, అది చాలా అనిపిచ్చింది. అండ్ దెన్ 'శివ సృష్టి'. సో, ఈ అమ్మాయి లైక్ ఒక్కొక్కసారి ఏమంటారు? ఫ్యూ థింగ్స్ ఆర్ డెస్టైన్ అంటారు గదా! 4 మెంబర్స్ ఏమో దే వర్ ఓకే టు కాల్ దేర్ ఎక్సెస్ అండ్ టాక్ టు దెమ్. సో, 4 మెంబర్స్‌లో లైక్ ఎవ్రీ టైమ్ ఆ బెల్ టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్ళే గెలిచారు. అండ్ 'శివ సృష్టి' వాస్ ద లాస్ట్ వన్. తనకి బెల్ పట్టుకోలేకపోయింది. బట్ స్టిల్ షీ గాట్ ద ఆపర్చునిటీ. అండ్ బికాస్ మిగిలిన వాళ్ళు వెన్ దే కాల్ దేర్ ఎక్సెస్ దే డిడ్ంట్ పిక్ ద కాల్ ఆర్ లైక్ నోబడీ ఆన్సర్డ్ ద కాల్ బేసిక్‌లీ. సో, తనకి ఆ ఛాన్స్ రావడం దెన్ షీ కాల్డ్ హర్ ఎక్స్. అండ్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇష్టం లేకుండా
ఫస్ట్ ఆఫ్ ఆల్ like she don't wanted to go back, but still she called. And after calling, he was like he ignored it completely. So it was very painful. Like తన ఏడుపులోనే ఆ జెన్యున్ ఫీలింగ్ అనేది అర్థమవుతుంది. సో దట్ వాజ్ లైక్ నోబడి విల్ లైక్ టు డూ ఇట్, బట్ షీ ఈస్ అగైన్ బ్రేవ్. ఇట్ వాజ్ గుడ్. అండ్ దెన్ అంతే, ఐ థింక్ ఫస్ట్ ఎపిసోడ్లో వీళ్ళు నలుగురు టాప్ 15కి వెళ్ళారు. సో దట్ వాజ్ అగైన్ ఒక టాస్క్ వచ్చి ఎవరు విన్ అయితే వాళ్ళు టాప్ 15. అగైన్ సెకండ్ ఎపిసోడ్లో ఏమైంది అంటే విన్ అయిన వాళ్ళు కాదు టాప్ 15, విన్ అయిన వాళ్ళు అగైన్ దే విల్ సిట్ ఇన్ ద కంటెండర్ రేస్ ఉండి. కాకపోతే ఏంటంటే కంప్లీట్ అన్ని టాస్క్లు అయిపోయిన తర్వాత ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసి judges will pick the top performers, and whoever has the least involvement or um, టాస్క్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా గెలవకుండా అలాంటి వాళ్ళని దే హ్యావ్ ఎలిమినేటెడ్ ఎట్ ద ఎండ్. సారీ, నేను ఈ విషయం మర్చిపోయాను. సో ఫస్ట్ ఎపిసోడ్లోనే లక్ టాస్క్ అని ఒకటి ఉండింది. హేమంత్ అండ్ ఇంకొక కంటెండర్ పార్టిసిపేట్ చేశారు. సో అందులో ఏంటి అంటే లైక్ వాళ్ళు జస్ట్ 4 కార్డ్స్లో ఎగ్జిట్ ఉంటే ఎగ్జిట్, టాప్ 15 ఉంటే టాప్ 15 వెళ్ళిపోతారు అనమాట. సో 4 అవుట్ ఆఫ్ 4 కార్డ్స్ 2 ఎగ్జిట్స్, 2 టాప్ 15. సో జస్ట్ లక్ చెక్ చేసుకోవాలి అని వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. అది నాకు అంత మంచిగా అనిపించలేదు. బికాస్ జస్ట్ లైక్ అవుట్ ఆఫ్ 4 లైక్ 50% ఛాన్సెస్ ఉన్నాయి టు గో టు టాప్ 15. బట్ వాట్ ఇఫ్ మనం ఎగ్జిట్ అయిపోతే లైక్ మనం ఆడిషన్ ఇచ్చాము, గ్రూప్ డిస్కషన్, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టేజెస్ అవి దాటుకొని వీళ్ళు ఇక్కడి వరకు వచ్చారు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ కార్డ్ ఇఫ్ సమ్మన్ గెట్స్ ఎలిమినేటెడ్, లైక్ అది కరెక్ట్ కాదు అనిపించింది. బట్ దీస్ పీపుల్ షుడ్ హ్యావ్ బిన్ క్లెవర్ అని అనిపించింది. జస్ట్ లక్ పైన మనకి ఏది పర్మనెంట్గా ఉండదు. అండ్ వితౌట్ ప్లేయింగ్ ఎనీ టాస్క్, వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ మనకు టాప్ 15 వచ్చినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇన్ కేస్ ఉన్నా కూడా ఫర్దర్ రౌండ్స్లో పీపుల్ విల్ సే నువ్వు ఓన్లీ బేస్డ్ ఆన్ లక్ బేసిస్ వచ్చావు అన్నట్టు. సో అది నాట్ రైట్ డెసిషన్ అని నాకు అనిపించింది ఫ్రమ్ బోత్ ద కంటెండర్స్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఎపిసోడ్, అక్కడ పెట్టిన టాస్క్ ఏంటి అంటే మిర్చి టాస్క్. నార్మల్గా ఒక్క పచ్చిమిర్చి తినడం లైక్ హెల్, వీ కెనాట్ అంటే వెరీ ఫ్యూ పీపుల్ విల్ కెన్ హ్యాండిల్ ద స్పైస్. బట్ అందులో ఇంకొకటి డిఫరెంట్ మిర్చి అంటే ఆ స్పైస్ లెవెల్ హయ్యర్ యూనిట్స్కి వెళ్తున్న కొద్దీ లైక్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లోనే అర్థమవుతుంది. సో ఈ టాస్క్ వెరీ డిఫికల్ట్ అనిపించింది. బికాజ్ డెఫినెట్లీ అది స్టమక్ని చాలా అప్సెట్ చేస్తుంది. స్టిల్ లైక్ అవుట్ ఆఫ్ 4 పీపుల్ 3 కంటెండర్స్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఫస్ట్ లేడీ సుమా అని అమ్మాయి, షీ పిక్డ్ అప్ వెరీ ఫాస్ట్. నేను ఒక పాయింట్లో తనే విన్ అవుతుంది అనుకున్నా, బట్ సమ్వేర్ తన ఐస్ బర్న్ అవ్వడం వల్ల లైక్ అక్కడ కొంచెం టైం వేస్ట్ అయింది ఆ అమ్మాయికి. అండ్ దెన్ దీపక్ అండ్ అమన్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో అందులో 3 ఆఫ్ దెమ్ లైక్ దో దీపక్ వాన్, ద అదర్ 2 వీళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో లాస్ట్లో నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే సుమా అంత బాగా పర్ఫామ్ చేసింది, లైక్ గాయత్రి కన్నా బదులు సుమా సెలెక్ట్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఐఎమ్ నాట్ షూర్ వై గాయత్రి అన్నది ఇంకా అర్థం కాలేదు. బికాజ్ ఆ టాస్క్ పరంగా అయితే సుమా డిడ్ గుడ్ జాబ్. అండ్ నెక్స్ట్, అసలు ఈ బిగ్ బాస్ టీమ్ అందరూ ఈ టాస్క్ అన్ని ఎలా ప్లాన్ చేస్తారు ఐడియా లేదు. లైక్ ఎవ్రీ టైమ్ దే థింక్ ఆఫ్ డిఫరెంట్ టాస్క్ అనమాట. దెన్ పియర్సింగ్ టాస్క్, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఓన్లీ మెన్. సో 3 ప్లేసెస్ ఇచ్చారు, అందులో 2 సెలెక్ట్ చేసుకోవాలి. వన్ ఈజ్ ఇయర్, నోస్ అండ్ ఐబ్రో. సో ఇద్దరు ఫస్ట్ ఇయర్ అండ్ ఐబ్రో సెలెక్ట్ చేసుకున్నారు బికాస్ దే ఆర్ మెన్. నోస్కి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి.
then Hemant came forward and he was okay for nose. Um, అప్పుడు లైక్ అది కూడా చాలా బ్రేవ్ అనిపించింది. నోస్‌కి జనరల్‌గా ఓన్లీ విమెన్ మాత్రమే చేసుకుంటారు కాబట్టి లైక్ అంత డేర్ ఎవ్వరికీ ఉండదు. దట్ ఈస్ బ్రేవ్ అగైన్. దో హి ఈస్ జస్ట్ 19 ఇయర్స్, అంత బ్రేవ్ స్టెప్ తీసుకొని అది చేసుకున్నారు. చాలా అనిపించింది. అండ్ దెన్ ఇది షాక్ ఇచ్చేది ఒక టాస్క్. బాటిల్‌లో కలర్స్ నింపాలి. సో, అందులో ఝాన్సీ వన్. లైక్ ఎవరైతే ఎక్కువ ఫిల్ చేయగలిగారో ఇట్ ఈస్ ఎ క్లియర్ విక్టరీ. సో, అందులో కూడా బోత్ ఆఫ్ దెమ్ వెంట్ టు ద కంటెండర్ సోఫా అండ్ దెన్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మన్స్ అనాలిసిస్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. బేస్డ్ ఆన్ దాట్ ఝాన్సీ గాట్ సెలెక్టెడ్. తర్వాత ఏంటి, ఇంకొకటి లీస్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న 2 కంటెండర్స్‌ని సెలెక్ట్ చేసి దే ఆస్క్డ్ దెమ్ టు పిక్ అప్ ద కార్డ్స్. వన్ ఈజ్ స్టే అండ్ ద అదర్ ఈజ్ ఎగ్జిట్. సో, అందులో జపాన్ నుండి వచ్చిన ఒక అబ్బాయి లైక్ హీ గాట్ ఎలిమినేటెడ్. దెన్ ద లాస్ట్ టాస్క్ వాస్ ద క్లిప్స్. ఎవరు ఎన్ని క్లిప్స్ బాడీకి పెట్టుకుంటే వాళ్ళు విన్ అన్నట్టు. సో, దానికి సర్టెన్ టైమ్ పీరియడ్ ఉండింది. ఆ టైం వరకు వీ షుడ్ బి ఏబుల్ టు లైక్ రెసిస్ట్ ద పెయిన్ అనమాట. సో, అందులో రోహిత్ వన్. ఇంకొక అమ్మాయి కూడా తను కూడా బాగానే చేసింది. బట్ తను విన్ అవ్వలేకపోయింది తక్కువ క్లిప్స్ ఉండడం వల్ల. సో, దీస్ ఆర్ ఆల్ టాస్క్స్ ఫర్ టాప్ 15 కంటెండర్స్ అనమాట. టాస్క్‌లు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆల్ ద టాప్ 15 డిజర్వింగ్ అనిపించింది. కాకపోతే నా పర్సనల్‌గా గాయత్రి బదులు సుమ ఉండాల్సింది. బికాజ్ షీ వాజ్ అబౌట్ టు విన్ ద టాస్క్ ఆ బెలూన్స్‌ది. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్‌తో పోయింది. బట్ స్టిల్ అందరూ విన్ అయిన వాళ్ళనే సెలెక్ట్ చేయలేదు కాబట్టి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ బేసిస్ పైన కాబట్టి తనని సెలెక్ట్ చేయాల్సిందేమో అని నాకైతే అనిపించింది పర్సనల్‌గా. And yes, this is all about top 15 contestants of బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. సో, మనకి రేపటి నుండి ఇంకా వీళ్ళ 15 మెంబర్స్ మధ్యలో డిఫరెంట్ టాస్క్స్ ఉండడం. బికాజ్ అందరూ 15 బిగ్ బాస్‌కి వెళ్ళరు కాబట్టి ఇందులో టాప్ వాళ్ళు సెలెక్ట్ అయ్యి హూ విల్ గో టు బిగ్ బాస్ అన్నది లెట్స్ సీ. అండ్ వీళ్ళకి ఐ థింక్ ఓటింగ్ కూడా ఉంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఓట్ టు యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్స్. మేబీ జడ్జెస్ సెలెక్షన్తో పాటు మనకు కూడా ఆప్షన్ ఉందేమో వాళ్ళని లైక్ వీ కెన్ ఆల్సో సెండ్ సమ్వన్ టు బిగ్ బాస్ అని. సో, ఇఫ్ యూ గెట్ టైమ్, ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ అగ్ని పరీక్ష, డూ ఓట్ టు యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్స్. Yeah, that's all, guys. That's all for today's video. This is all about my review on Agni Pariksha Season 2 Top 15 Contestants and the task. Please do like, share, and subscribe to my channel. ఛానల్లో వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో, ఐ రిక్వెస్ట్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యట్, I request you to subscribe to my channel. Thank you. Bye bye.